ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి జంప్ చేయడం ఇప్పుడు రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఈ క్రమంలో 2014-2019 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. గతంలో వైసీపీ నుండి గెలిచిన అభ్యర్థి టీడీపీలోకి ఫిరాయించగా, టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి వైసీపీలోకి వెళ్లడం, పార్టీలు మారిన అనంతరం ఇరువురు కూడా ప్రత్యర్థులుగా ఢీకొనడంతో ఆసక్తికరమైన ఫైట్ చోటు చేసుకుంది. కానీ గత ఎన్నికల్లో సీన్ మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగింది? 2014 ఎన్నికల్లో గిద్దలూరులో ముత్తుమల అశోక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయగా అన్నా వెంకటరాంబాబు తెలుగుదేశం పార్టీ నుండి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో అన్నా వెంకటరాంబాబుపై వైసీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి విజయం సాధించారు. అయితే ప్రతిపక్షంలో ఇమ్మడలేని అశోక్ రెడ్డి అప్పటి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరిపోయారు. ప్రత్యర్థులు ఇద్దరూ ఒకే వరలో చేరిపోవడంతో అప్పటి వరకు టీడీపీలో ఉన్న అన్నా రాంబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో పార్టీలు మారిన ముత్తుమల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి, అన్నా వెంకటరాంబాబు వైఎస్ఆర్సీపీ నుండి ఇద్దరు ప్రత్యర్థులుగా బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో అన్నా వెంకటరాంబాబు వైసీపీ నుండి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో అన్నా రాంబాబు పార్టీ మారే అవసరం లేకపోయింది. అయితే 2019లో భారీ మెజారిటీతో విజయ దుందుబి మోగించిన అన్నా రాంబాబుకు గెలిచిన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. సొంత పార్టీలోనే అసమ్మతి నేతలు ఎక్కువయ్యారు. అప్పటి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి రాంబాబుతో సఖ్యత లేదని, దాంతో రెడ్డి సామాజిక వర్గం నేతలు రాంబాబుని టార్గెట్ చేశారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఇక్కడే సీన్ మొత్తం మారిపోయింది. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబుకు పార్టీలో సహాయ నిరాకరణ మొదలైంది. సొంత పార్టీలోనే అసమ్మతి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఓ వర్గం నాయకులు మొత్తం రాంబాబుకు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం జరిగింది. రాంబాబుకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని ఆ వర్గం నాయకులు జగన్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఏం చేయాలో పాల్పోని జగన్ అన్నా రాంబాబుకు బిగ్ షాక్ ఇచ్చారు. అన్నా, గిద్దలూరులో నీకు టికెట్ లేదని తేల్చి చెప్పేశారు. ఓవైపు బాలినేనితో విభేదాలు, మరోవైపు అధినేత మద్దతు లేకపోవడంతో అంతవరకు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్న అన్నా రాంబాబు చిర్రెత్తుకొచ్చి 2024లో ఎన్నికలలో పోటీ చేయనని, తాను రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. అయితే పార్టీ పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగించారు. గిద్దలూరు కాకుండా మార్కాపురంలో పోటీ చేయమని రిక్వెస్ట్ చేశారు. దాంతో మనసు మార్చుకున్న అన్నా రాంబాబు మార్కాపురం నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే అన్నా రాంబాబు గిద్దలూరులో పోటీ చేసి ఉంటే ఈజీగా విజయం సాధించేవారని, కానీ మార్కాపురానికి మార్చి అన్నా రాంబాబు పుట్టి ముంచారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే మార్కాపురం నుండి గిద్దలూరుకు దిగుమతి అయిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టి కూడా మునిగింది. నిజానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకరికి కూడా డిపాజిట్లు రావని సర్వేలో తేలడంతో అందరినీ మార్చేయాలని జగన్ నిర్ణయించారు. అందులోనూ గిద్దలూరు, మార్కాపురంలో నివురుగప్పిన నిప్పుల అసమ్మతి ఉందని, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పులో భాగంగా గిద్దలూరు, మార్కాపురంలోనూ అభ్యర్థుల మార్పు తప్పలేదు. దీంతో గిద్దలూరు నుండి మార్కాపురం, మార్కాపురం నుండి గిద్దలూరుకి అభ్యర్థులను మార్చేశారు జగన్. అయినప్పటికీ రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు 2 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు.